अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। भैंसा में पुलिस ने ज़र तामीर मकान से तकरीबन 1 लाख रुपए मालियत के तांबे के तार चोरी होने के मामले को हल करते हुए एक मुलजिम को गिरफ्तार किया। इंचार्ज सर्कल इंस्पेक्टर प्रवीण कुमार ने प्रेस कॉन्फ्रेंस में बताया, गिरफ्तार मुलजिम शेख नज़ीर, जो एक स्क्रैप दुकान का मालिक, माजी में भी चोरी का माल खरीदने के कई मुकदमात में मुलविस रह चुका है। इस मौके पर टाउन सब इंस्पेक्टर सनवास और दीगर पुलिस एहलकार भी मौजूद थे। అందరికీ నమస్కారం। తేదీ 28/7/2026 రోజున ఉదయం పూట ఫిర్యాదుదారుడైనటువంటి శ్రీరామ్ జనార్దన్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్, ఇతను కైలాస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ ఏరియాలో ఒక కొత్త ఇంటిని నిర్మాణం చేస్తూ ఉన్నాడు. అటు ఇంటిలో వైర్లని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేసుకుని పోయినారని చెప్పి, వైరింగ్ కేబుల్ని అన్నింటినీ కట్ చేసుకుని పోయినారని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీనివల్ల అతనికి ఒక 10,000 రూపాయల వరకు వైర్ చోరీ అయిందని, 1,00,000 రూపాయల వరకు ప్రాపర్టీ డ్యామేజ్ అయిందని చెప్పి ఆయన పిటిషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము ఒక టీమ్ని ఫామ్ చేసి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాని వెరిఫై చేసి ట్రాకింగ్లో కడ్డా హోటల్ దగ్గర ఉన్నటువంటి ఎక్సైజ్ ఆఫీస్కి ఎదురుగా ఉన్నటువంటి ఒక స్క్రాప్ షాప్కి వెళ్తే అక్కడనే ఒక 2 వ్యక్తులు పారిపోతూ కనిపించినారు. అట్టి స్క్రాప్ షాప్ యజమానైనటువంటి షేక్ నసీబ్ని విచారించగా 2 మైనర్ వ్యక్తులు అట్టి దాన్ని తీసుకొచ్చి ఇచ్చినారని చెప్పినాడు. విచారణలో అటు 2 మైనర్ వ్యక్తుల్ని ఈయన ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది. వారు తీసుకొచ్చినటువంటి కాపర్ థెఫ్ట్ వైర్ని చుట్టుపక్కల ఊళ్ళలో కూడా దొంగతనం చేసినటువంటి కాపర్ థెఫ్ట్ వైర్ని తీసుకొచ్చి ఈయనకు అమ్ముతూ ఉంటే ఇతను కొంటా ఉన్నాడు. 2 మైనర్లను కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఇటు దొంగ సొత్తుకున్నటువంటి కేసు ఈ షేక్ నజీర్ పైన ఉంది. కాబట్టి ఈ కేసులో సీసీ కెమెరాలు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ప్రజలందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి, వారి వారి దుకాణ సముదాయాల్లో అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతాము. థ్యాంక్ యూ. ఫోటో తీసినాం. भैंसा के असिस्टेंट सुपरिटेंडेंट ऑफ पुलिस साई किरण आईपीएस ने बताया कि कंटाला पुलिस स्टेशन हदूद के दोनेली गांव में पी महेंद्र की मौत के मामले को पुलिस ने साइंसी और तकनीकी शवाहिद की बुनियाद पर कामयाबी से हल किया। इस केस में मुलविस एक नाबालिग मुलजिम को कानून के मुताबिक हिरासत में लिया गया। प्रेस कॉन्फ्रेंस के दौरान उन्होंने मजीद तफसीलात से भी वाकिफ करवाया। మనము ఒక ఇంపార్టెంట్ కేసు ఛేదించడం జరిగింది. ఇది మోసపూరితంగా డబ్బులు తీసుకున్న వ్యవహారంలో ఒక వ్యక్తిని చంపేయడం జరిగింది. అయితే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే మనకి 23వ తారీఖు 4వ నెల 2026 కుంటాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డౌనెల్లీలో శివార్లో గల ఒక బావిలో ఉన్న మహేందర్ డెడ్ బాడీ మనకు దొరకడంతో మనం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో మృతుని తల్లి ఉన్న భోజవ ప్రజావాణిలో ఎస్పీ మేడం గారి దగ్గర రాగానే ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు సస్పెక్ట్ ఉన్న వ్యక్తులని మేము విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ విచారణ చేపట్టినప్పుడు ఒక మైనర్ బాలుడి పైన మాకు అనుమానం ఉండడంతో అతన్ని పిలిచి విచారణ చేస్తున్న క్రమంలో అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. మనకు ఈ నేరం గురించి తను ఏం చెప్పాడనంటే, వీళ్ళిద్దరి మధ్యలో డబ్బుల విషయంలో లావాదేవీలు జరిగినాయి. మోసపూరితంగా ఈ మైనర్ బాలుడు ఈ డిసీజ్డ్ ఉన్న మహేందర్ దగ్గర నుండి అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. అయితే ఇది మహేందర్కి తెలియడంతో పోలీసులకి చెప్తాను అని చెప్పడంతో అతను భయపడి ఏం చేశాడనంటే, డౌనెల్లీలో గల బావి దగ్గరికి వెళ్ళినప్పుడు తను భయంతో అక్కడ ఉన్న బావిలోకి మహేందర్ని నెట్టేయడం జరిగింది. నెట్టేసి 18వ తారీఖు ఏప్రిల్ రోజు నెట్టేయడం జరిగింది. మనకు 5 రోజుల తర్వాత 23వ తారీఖు బాడీ మనకి బయటకి రావడం జరిగింది. ఇందులో మనం ఇప్పుడు ఈ మైనర్ని అప్రహెండ్ చేసి మనము మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నాము, రిమాండ్ చేస్తున్నాం. అట్లనే సెక్షన్ కూడా మనం ఆల్టర్ చేసి తగిన సెక్షన్ కూడా మనం అప్లై చేస్తున్నాం. ఇందులో రికవరీలో భాగంగా బైక్ కూడా మనకి ఒకటి రికవర్ చేయడం జరిగింది. ఈ దీంట్లో పనిచేసినటువంటి రూరల్ సిఐ అండ్ కుంటాల ఎస్ఐ వారి టీంకి నా అభినందనలు. థ్యాంక్ యూ. जगतियाल टाउन पुलिस ने मंशियात के खिलाफ कार्रवाई करते हुए 4 नौजवानों को ममनुआ गांजा फरोख्त करने के इल्जाम में गिरफ्तार किया। पुलिस ने मुलजिमान के कब्जे से 120 ग्राम गांजा बरामद करके जब्त कर लिया। एसपी अशोक कुमार आईपीएस की हिदायत पर
जारी इस कार्रवाई के दौरान मुकदमा दर्ज कर लिया गया, जबकि पुलिस ने आवाम से अपील की है कि मंशियात से मुतालिक किसी भी इतला से फौरी आगाह करें। इतला देने वाले की शनाख्त खुफिया रखी जाएगी। ఈరోజు జగిత్యాల పట్టణంలో మా జిల్లా గౌరవ ఎస్పీ అయిన ఎస్పీ గారి ఆదేశాలు మరియు డిఎస్పీ గారి సూచనల ప్రకారం జగిత్యాల పట్టణ పోలీసు మరియు సిసిఎస్ సిబ్బంది కలిసి ఒక నమ్మదగిన సమాచారంపై జగిత్యాలకు చెందిన యువత బయట రాష్ట్రాలకు వెళ్ళి గంజాయి తెస్తున్నారని అనుమానం మీద గత కొద్ది రోజుల నుంచి వాళ్ళ మీద నిఘా పెట్టగా అందులో లింగంపేట గ్రామానికి చెందిన జవ్వాజి తేజ, హౌసింగ్ బోర్డుకు చెందిన గజ్జల అంజయ్, జగిత్యాల రూరల్ లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆలకుంట్ల గణేష్ మరియు మరొక మైనర్ వ్యక్తి వీళ్ళు నలుగురు కలిసి బయట రాష్ట్రాలకు వెళ్ళి గంజాయి తెస్తున్నారని గత వారం రోజుల నుంచి సమాచారంతో వాళ్ళపై నిఘా పెట్టగా ఈరోజు వారిని మన మోతే శివార్లో గల శ్మశాన వాటిక వద్ద వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ వద్ద నుంచి 120 గ్రాముల గంజాయిని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా మీ యొక్క పిల్లలు కానీ ఎవరైనా బయట రాష్ట్రాలకు టూర్లు వెళ్తున్నామని చెప్పి వెళ్తుంటే తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళను జాగ్రత్తగా గమనించి మీరు బయట టూర్కి వెళ్తున్నారా లేదా ఏదైనా గంజాయి కొరకు వెళ్తున్నారా అని తల్లిదండ్రులు వాళ్ళని గమనించాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఎవరైనా ఇలా ఇల్లీగల్గా గంజాయిని స్మగ్లింగ్ చేయాలని, గంజాయిని కొన్నా అమ్మినా ఇతరులకు సప్లై చేసినా దీనిపైన ఎవరైనా చేసినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాము. ఇది అందరూ కూడా గమనించాలని కోరుతున్నాము. हैदराबाद के जुबली हिल्स पुलिस स्टेशन के सर्कल इंस्पेक्टर वासलू रेड्डी को मुअत्तल कर दिया गया। पुलिस कमिश्नर ने इब्तदाई तहकीकात के बाद मुअत्तली के अहकाम जारी किए। पुलिस के मुताबिक शिकायत दर्ज कराने आई एक खातून के साथ मुबैना तौर पर नाजायज़ ताल्लुकात कायम करने और वीडियोज़ के ज़रिए रकम वसूल करने के इल्ज़ामात सामने आए। मामले की मज़ीद तहकीकात जारी है। हैदराबाद में जिनसी हिरासानी केस में ज़ेर इल्ज़ाम ट्रेनी आईपीएस ऑफिसर उदय कृष्णा रेड्डी को तकरीबन 10 दिन बाद पुलिस ने हिरासत में ले लिया। तिब्बी मुआयने के लिए उन्हें उस्मानिया अस्पताल मुंतकिल किया गया, जिसके बाद अदालत में पेश किया जा रहा। खातून ट्रेनी आईपीएस ऑफिसर ने व्हाट्सएप पर नाजेबा पैगामात, धमकियां, तशद्दुद और खुफिया वीडियो बनाकर ब्लैकमेल करने के इल्ज़ामात आयद किए। ताहम उदय कृष्णा रेड्डी ने तमाम इल्ज़ामात को बेबुनियाद करार देते हुए कहा कि उन्हें कानून पर मुकम्मल एतमाद है। కొంచెం సైడ్ ఇస్తే अरे काका साइड काका अरे अरे
निजामाबाद के पुलिस कमिश्नर पीएसआई चैतन्य आईपीएस ने निजामाबाद रूरल पुलिस स्टेशन का सालाना मुआयना करते हुए अवाम दोस्त पुलिसिंग पर जोर दिया। उन्होंने ज़ेर-ए-इल्तवा मुकदमात की जल्द यकसोई, ख़वातीन और बुजुर्गों की शिकायत के फौरी अज़ाले, साइबर जुराइम, मंशियात और ऑनलाइन गेमिंग से मुतल्लिक़ आगाही मुहिम चलाने की हिदायत दी। कमिश्नर ने ट्रैफिक क़वानीन पर सख्ती से अमल, जदीद टेक्नोलॉजी के इस्तेमाल और पुलिस एहलकारों को नज़्म व ज़ब्त के साथ फ़राइज़ अंजाम देने की भी ताकीद की। इसी के साथ हाईटेक न्यूज़ खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफ़िज़।